మీ పేరు? నా పేరు గోపి అండి. తిరుపతి రెడ్డి వ్యవహారంలో చూస్తే ఆ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మాట్లాడుతూ ఉన్నాడు, బయటకు వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఉమ్. క్లీన్ చిట్ ఇచ్చేసింది, మాకు సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది, ఇంకేముంది దాంట్లో మీరు చూడడానికి కానీ మేము మాట్లాడటానికి ఏమీ లేదు, అయిపోయింది, దాంట్లో మేము కల్తీ కలపలేదని మాట్లాడుతూ ఉన్నాడు. చంద్రబాబు నాయుడు తప్పు చెప్పేటప్పుడు క్షమాపణ చెప్పాలని కోరుతా ఉన్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు అంట? ఇప్పుడు నిన్నటికి నిన్న రోజా రోజా జోగి రమేష్ అన్న వాళ్ళు వీడియో ఒకటి వైరల్ అవుతుంది. వాళ్ళే ఒప్పుకున్నారు, మనం చేసిన తప్పుకి వెంకటేశ్వర స్వామి మనకి శిక్ష వేశాడు, మనం ఎన్ని చెప్పినా ఎన్ని అబద్ధాలు చెప్పినా వెంకటేశ్వర స్వామి మనల్ని వెంటాడుతూనే ఉన్నాడు, మనం చేసిన అవినీతులు అక్రమాలు ప్రజల్ని ఎంత శోభ పెట్టామన్నది ప్రజలందరూ చూసి మనకి 11 స్థానాలకి పరిమితం చేశారు. ఆ పాపం వెంటాడుతూనే ఉంది తిరుపతి లడ్డు విషయంలో. అంటే ఆయనకి సంబంధించిన మరి విశ్వాసాలకు సంబంధించిన వ్యవహారం చూసుకుంటే ఆయన క్రిస్టియన్, ఆయన మరి ఆయన నమ్మే సిద్ధాంతం ప్రకారం ఆయన పాప భీతి జరిగిద్ది అంటారు అసలు? జరగదండి. ఆయన్ని ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా క్షమించే పరిస్థితిలో లేరు ఈ రోజున వైఎస్ఆర్ పార్టీని. అది మరి వాళ్ళు పదే పదే ఎందుకు చెబుతున్నారు? ఒక పక్కన బాబాయ్ అన్న మేము తప్పు చేశాను ఆయన ఒప్పుకుంటా అన్నాడు. అవును. ఎవరైతే చిన్నపరెడ్డి ఉన్నాడు, పిఏ ఉన్నాడు, ఆయన మాట్లాడే సందర్భాలు ఫోన్ వ్యవహారాలు కూడా మొత్తం వచ్చిందండి. ఇంకా ఎందుకు బుకాయిస్తున్నాడు అంటారు? పదే పదే కరుణాకర్ రెడ్డి కానీ ఇటు పక్క ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు బుకాయిస్తున్నాడు అంటారు? అదే సార్ వాళ్ళు ఏం చెప్పినా సరే భస్మాసురుడు నెత్తి మీద చేపెట్టి వీళ్ళు నిజం చెప్పితే తల 1000 మొక్కలు అయింది అన్న సామెతగా వీళ్ళు ఏది కూడా నిజం చెప్పరండి. వీళ్ళు చెప్పేయన్నీ అబద్ధాలే. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మొత్తం చూస్తున్నారు, వీళ్ళు చెప్పేయన్నీ అబద్ధాలు. ఏదో రకంగా మళ్ళీ వచ్చేస్తాం మేము అని పగటకళ్ళకి అంటున్నారు సార్. ఈ కూటమి ఇట్టాగే ఉంటుంది, కొనసాగిద్ది. నారా చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు. మీరు ఇంత బలంగా చదువుతున్నారు, కానీ విజయసాయి రెడ్డి గారు చదువుతున్నారు, నిన్ను అధికారంలో తీసుకురాగలను నా దమ్ముందిరా నాయన, నువ్వు నా వెనకాల రా అని చెప్పి ఆయన అడుగుతున్నాడు. గతంలో అయితే ఆయన వెళ్ళగొట్టిన పరిస్థితిని ఆయనే చెప్పుకుంటున్నాడు, కోటరీ వేసేసుకుని. అవునండి. నేనేమో మరి మీ ఏదైతే కూటమిలో ఉన్న నాయకుని విచ్ఛిన్నం చేసే విధంగా ప్రయత్నం చేస్తున్న భాగంగానే ఇలాంటి వెనకాల నుంచి నడిపిస్తున్నాడు ఆయన. ఎవరండి? విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు ఇలాంటి వెనకాల ఉండి ఆయన నడిపిస్తున్నాడా? ఈ తిరుపతి రెడ్డి వ్యవహారం లాంటి అలాంటి ఏమన్నా గతంలో జరిగినటిని నువ్వు బలంగా ఇదే మాట్లాడని చెప్పేది మాట్లాడతాడు? అయ్యి ఉండొచ్చండి, ఇది కూడా అయ్యి ఉండొచ్చు. ఆయన ప్రయాణం ఆయనది కూడా ఉంటుందండి దీంట్లో పాత్ర. కాకపోతే నేను వెళ్ళిపోయి వ్యవసాయం చేసుకుంటున్నాను, నాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు అని చెప్తున్నాడు. కానీ అండి మీడియా ముందు ఆయనకున్న అభిమానం, ఆయనకున్న ప్రేమ అన్నది అందరికీ తెలుసు. ఆ కుటుంబానికి ఆయనకి ఉన్న సాన్నిహిత సంబంధాలు అన్నీ తెలుసు. ఇవన్నీ కూడా ప్రజల్ని మభ్య పెట్టడానికి చెప్తున్న మాటలే తప్ప ఏది కూడా కరెక్ట్ కాదండి. మరి ఇక్కడ అయితే కరుణాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు సార్, మా టైంలో జరగలేదు, చంద్రబాబు టైంలో జరిగింది, అయితే కల్తీ నయ్యని కూడా వీళ్ళు తీసుకొచ్చి మళ్ళీ కలిపారని చెప్పి చెబుతున్నాడు. ఇంకో పక్కన ఏమన్నా యాక్చువల్లీ పర్చేసింగ్ కమిటీ అయితే తిరుపతిలో ఉన్న పర్చేసింగ్ కమిటీలో ఈయన మెంబర్ కాదు, చైర్మన్ కూడా చైర్మన్ స్థాయిలోని వ్యక్తిగా ఉండాలి, మెంబర్ కాదు. మెంబర్ కాని వ్యక్తి ఎలా దాంట్లోకి వెళ్ళి దూరి ఈ విధంగా చేసాడని మనం భావించవచ్చా? కల్తీ లడ్డు వ్యవహారంలో ఆయన కూడా వెనకాల నుంచి నడిపించాడని భావించవచ్చు? తప్పకుండా సార్, తప్పకుండా. ఇందులో ప్రతి ఒక్కరు వైసీపీ అన్న ఆయన ప్రతి ఒక్కరిది దీంట్లో పాత్ర ఉందండి. ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి అన్న ఆయన చైర్మన్ గా ఉన్నప్పుడు జరిగిన అవకతవకలేండి ఇవన్నీ. వాళ్ళకు కమిషన్లకి కక్కుర్తిపడి చేస్తున్న పనులే ఇవి. ఇది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారండి. అందుకనే వాళ్ళని 11 స్థానాల్లో కూర్చోబెట్టారు సార్. దీని మీద వాళ్ళు మాట్లాడినా సరే ఎవరు ప్రజలు నమ్మరండి. ఇది మట్టిగా పక్కా అండి, నిజం. మరి ఇక్కడ చూసుకుంటే రాష్ట్ర గవర్నమెంట్ అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి ఏం ఇవ్వట్లేదు, మేము వస్తే అధికారంలోకి వస్తే ఇస్తానని చెప్పి పదే చెప్తున్నాడు. దాన్ని ఎలా చూడొచ్చు? ఏమి ఇవ్వలేదని అంటున్నారు సార్ వాళ్ళు. ఈ రోజున వాళ్ళు చెప్పిన ప్రతి దాంట్లో మా కూటమి ఏదైతే ప్రకటించిందో మేనిఫెస్టోలో అన్నీ కూడా చేస్తున్నారండి, అన్నీ చేస్తున్నారు. ఫ్రీ బస్ పెట్టారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా అమ్మఒడి వేస్తానన్నారు, వేసారు. అన్నీ జరుగుతున్నాయి సార్, ఇంకేం చేయట్లేదండి వాళ్ళకి. మరి అదేవిధంగా చూసుకుంటే నిన్న చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పాస్ పుస్తకాల వ్యవహారంలో గతంలో వాళ్ళు మాట్లాడిన పరిస్థితి, మాది ఏముంది, మా గొప్ప నాయకుడు ఫోటో ఇస్తే తప్పే ఉందని మాట్లాడిన పరిస్థితి. అక్కడ ఉన్న రైతులు కూడా నిన్న మాట్లాడుతున్నారు, అలాంటి పనికి మాలాంటి ఫోటో మాకెందుకు, మాకు అవసరం, మా తాత ముత్తాతల ఆస్తి మాది కదా అని మాట్లాడుతున్నారు. నిజంగా ఏది గొప్ప విషయం అంటారు? అసలు ఆయన ఫోటో వేసుకోండి, మా ఆస్తి మీద ఆయన ఫోటో ఏంటండి? మా ఆస్తి పత్రాల మీద ఆయన ఫోటో ఏంటి? ఆ సర్వేరాళ్ళ మీద వాళ్ళ ఫోటోలు ఏంటి? మాకిచ్చే పాస్బుక్ మీద ఆయన ఫోటో ఏంటండి? ఇతనికంతా పబ్లిసిటీ పిచ్చండి. వైఎస్
రాజశేఖర రెడ్డి కుమారుడైన జగన్మోహన్ రెడ్డికి ఉమ్, వాళ్ళ నాన్నగారి పరిపాలన ఇలాగ లేదండి. ఉమ్, ఆయన ఏదన్నా ఉంటే అట్ట మాట్లాడి ఇట్ట మాట్లాడి చేసుకుంటేవాడే కానీ ఎప్పుడు కూడా అధికారం ఉంది కదా అని దుర్వినియోగం చేసే పరిస్థితిలో మట్టుకు ఆయన వెళ్ళలేదు. ఈతను మట్టుకు అంతా సైకో పాలనగా చేసి ప్రజల్ని నానా అవస్థ పెట్టాడండి. ఉమ్. కరోనా టైంలో ప్రజలు ఎంత ఇబ్బంది పడ్డారో వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు అంతే ఇబ్బంది పడ్డారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. మరి ఇక్కడ అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే కర్నూలు వెళ్ళారు. కర్నూలు సభ మాట్లాడొచ్చేటప్పుడు గోబ్యాక్ అని నినాదాలు చేసిన పరిస్థితి. అది కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు, నీ అధికారంలో ఉండగా ఎవరికి ఉద్యోగ అవకాశం కల్పించలేదు కాబట్టి ఇలా నిన్ను పంపిస్తున్నారు, వెనక్కి పంపిస్తున్నారు, ఇప్పుడు కానీ బుద్ధి తెచ్చుకొని చెప్పి మాట్లాడుతాను. దాన్ని ఎలా గో బ్యాక్ అంటున్నారంటే ఇప్పుడు వీళ్ళు చేసే పనులన్నీ సీఎం గారు అన్ని ప్రజలకు చెప్తున్నారని మేము చేసిన పాపాలన్నీ చెప్పేస్తున్నారు ఈయన అని చెప్పి అదొక కట్టు కథ అల్లించి ప్రజలను ఏదో డైవర్షన్ చేయడానికి మాట్లాడుతున్న మాటలు సార్. ప్రజలు ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరండి. నిజంగా యువతకు ఏం ఉద్యోగ అవకాశాలు కల్పన చేయలేదంటారు, డిఎస్సీ లాంటి ఏం లేదంటారు. చూస్తున్నారు కదా సార్, చూసి కూడా వీళ్ళు ఇలాగ అంటున్నారంటే వాళ్ళకి కళ్ళు లేవు అనుకోవచ్చు, విని కూడా చెవులు లేవని అనుకోవచ్చు. వీళ్ళు మాట్లాడుతున్న మాటలు ఆ సాక్షి మీడియా వాళ్ళకున్న 1, 2, 3 సాక్షిలు 2 ఉన్నాయి, ఇంకో 3 ఉన్నాయండి ఛానల్స్. అందులోనే కూర్చొని వీళ్ళు మాట్లాడుకోవాలి, డబ్బా వీళ్ళు కొట్టుకోవాలి తప్ప ఈవేళ చెప్పే మాటలు ఎవ్వరు కూడా నమ్మరండి. ప్రజలందరూ కూడా గమనించారండి. గమనించి వీళ్ళంటి వాడు ఉంటే మన ఆంధ్ర రాష్ట్రం ఇక వెనకబడిపోద్దని అనుకున్నారండి. అందుకని ఇలా చేశారు సార్. సిట్ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఇంకో కమిటీ వేసిన పరిస్థితి. దాంతోపాటుగా వాళ్ళ ఈడీ కూడా రంగంలో దిగుతుంది. దాని వెనకాల అయితే విదేశాలకు తరలించిన ఆస్తిని డబ్బులను కూడా వెలికితీయడానికి ప్రయత్నం చేస్తుంది. నిజంగా ఇన్ని రోజులు చెబుతుంది, మరి అబద్ధాన్ని ఇప్పుడు క్లియర్ కట్గా ఈడీ కూడా వచ్చిందంటే దీంట్లో అర్థమైంది, దీంట్లో నిజంగా అవినీతి జరిగిందంటారు, జరగలేదంటారు. ఈడీ అనేది రంగంలో దిగి ఇలా చెప్తుందంటే అండి అది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తుంది సార్. అది కేంద్ర ప్రభుత్వం ఢిల్లీ నుంచి వస్తున్నారు సార్. ఇదేం రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది కాదు సార్. ఈడీ అన్నది అది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తుంది సార్. అది అవినీతి విషయంలో వెలికి తీసే అవకాశాలు ఏమాత్రం ఉన్నాయంటారు. కమిషన్ ఇటు పక్కన గవర్నమెంట్ మళ్ళీ ఇంకో కమిషన్ వేసిన పరిస్థితి. అవునండి. ఈడీ కూడా రంగంలో దిగింది. అవునండి. ఇప్పుడు చిన్నపరెడ్డి అయితే ఉన్నాడు, వెనక ఎవరు ఉన్నారు అనేది బయటికి ఈసారి బయటికి వస్తుందంటారు, పూర్తిగా వస్తుందంటారా ఛార్జ్ షీట్ తో సహా? తప్పకుండా సార్, తప్పకుండా అండి, తప్పకుండా వస్తుందండి. వాళ్ళు చేసే పాపాలన్నీ కూడా పట్టబయలు అయిపోయినాయి సార్. ఇప్పటికి ఈ రోజున మొత్తం కూడా బయటకు వస్తున్నాయండి. ప్రజలు అన్ని గమనించారండి. ఇక 2029లో మేము వచ్చేస్తాం రప్ప అని అంటున్నారా సార్. అవన్నీ డబ్బా కొట్టుడు వాగుడేసాని కానీ ఏమీ లేదు సార్. అందుట్లో ఒకటే నిర్ణయించారండి ప్రజలు. ఇక ఈ వైఎస్ఆర్ పార్టీ అన్నది ఆంధ్ర రాష్ట్రంలో కాదు ఇంకెక్కడా కూడా లేదు. రాజ్యసభలో కూడా సీట్లు ఖాళీ అయిపోతున్నాయండి వీళ్ళకి. ఇక ఎక్కడా కూడా కూర్చొని అధికారంలో ఉండటానికి వీలు లేదని ప్రజలు డిక్లేర్ చేసేసారండి. అంటే బత్రాఫ్ చేసే అవకాశం ఉందంటారా? ఎవరండి? విశ్వాసాలు దెబ్బతీశారు కాబట్టి, మత విశ్వాసాలు దెబ్బతీసే మాట్లాడుతున్నారు కాబట్టి బత్రాఫ్ చేయమని అడిగే అవకాశాలు ఉన్నాయంటారు ఈ విషయంలో. పార్టీనండి వైఎస్ఆర్ పార్టీ. తప్పకుండా సార్, తప్పకుండా మంచి క్వశ్చన్ వేశారు. తప్పకుండా అండి, తప్పకుండా ఈ బతలాప్ కాదండి, రాష్ట్రం నుంచి తరిగి కొడతారండి. అతను వెళ్ళి ఆ ప్యాలెస్లో, బెంగళూరు ప్యాలెస్లో కూర్చోవడం ఖాయమండి. ఈ మిగతా ఉన్న చోటా బోటా నాయకులందరూ కూడా ఎవరిగారు దుకాణం సర్దుకొని వెళ్ళిపోవడం ఖాయమండి. ఈ రాష్ట్ర గవర్నమెంట్ రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. అవును సార్. ఆ బడ్జెట్ సమావేశం కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా? రారండి. తప్పకుండా ఎందుకు వస్తాడు సార్? ఏమని మొహం చూపిస్తాడండి వచ్చి? ఆయన ఏం చేశాడని చెప్తాడు సార్? నేను పొద్దున్న లెగిస్తే మీడియా ముందు కూర్చొని అన్ని మా వాళ్ళు మేము చెప్పేది అబద్ధాలని ఆయనకి తెలుసండి. ఆయన అందుకే మొహం చల్లట్లేదు సార్. జగన్మోహన్ రెడ్డి మాకు 154 మంది ఉన్నారు, 154 మంది ఉన్నారని చెప్పిన ఆయన ఈ రోజున 11 స్థానాలకి పడిపోయాడంటే ఆ మాత్రం కూడా తెలియదండి. ప్రజలు వన్ సైడ్ వెళ్ళిపోయారని ఈతన పరిపాలన అంతా చెత్తగా చేశాడు. కానీ నిన్న ఏదైతే యాత్రలో వేసాడు, యాత్రలో చూసాం జనాలందరూ పోగేసిన పరిస్థితి. వాళ్ళందరూ నా వెనకాలే ఉన్నారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోమని ఈ గవర్నమెంట్ కోరుతున్నాడు. ఆయన ఉంటారండి, ఉంటారు సార్. వాళ్ళంతా పాపం వాళ్ళని అంటానికి వీళ్ళు లేదులేండి. వీళ్ళ చెప్పే మాటలకి కాసేపు వచ్చేస్తే ఏదో ఒక 500 జోబులో వస్తాయని చూసుకొని ఇచ్చేవాళ్ళే తప్ప సార్ వాళ్ళు ఎవరో కాదండి. వాళ్ళంతా కూడా మాలదేముందండి, ఒక 500 వస్తే ఏదో ఇంట్లో కానీ వస్తాయని వస్తారే కానీ అండి, వాళ్ళని నమ్మి మట్టికి రారండి. ప్రజలు ఎవరు కూడా మేము ధర్నా చేస్తున్నాం, మేము
ప్రభుత్వం మీద ఇలాగా ధర్నా చేస్తున్నామంటే ఏ ప్రజలు నమ్మరండి వీళ్ళని. అసెంబ్లీకే కాదు కదండి, ఆ గేటును చూసినా శాసన మండలి శాసనసభ అన్న బోర్డు విన్న జగన్మోహన్ రెడ్డి గారికి వణుకు స్టార్ట్ అయిందండి. ఇక ఇదే లైఫ్ లాంగ్ ఉంటుందండి ఆయనకి. జీవితంలో అసెంబ్లీలోకి అడుగు పెట్టే ప్రసక్తి లేదండి. మరి గతంలో ఈ పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి అడుగుపెట్టే స్థితి కూడా రానికుండా నేను అడ్డుపడతా అని చెప్పి అన్నాడు. ఈసారి కూడా అదే పరిస్థితి ఉంటారా? తప్పకుండా సార్, తప్పకుండా అండి. అదే చెప్తాను సార్, నేను అదే చెప్తున్నానండి. తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్పారో అదే మాట జరుగుతుందండి. అదే ఫ్యూచర్ లో రిపీట్ అయింది సార్. వీళ్ళకి మట్టుగా లైఫ్ లో ఇక అసెంబ్లీ కాదు కదండి, శాసన మండలి అసెంబ్లీ. ఇందాక చెప్పిందే చెప్తున్నాను సార్, అసెంబ్లీ శాసన మండలి అన్న బోర్డు చూసినా వాళ్ళకి భయం పట్టుకుంటుందండి. ముఖ్యంగా రోజా అన్నదండి, రోజా ఒక మాట అనిందండి, పవన్ కళ్యాణ్ నిన్న అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వనండి. ఆయన గేటే బద్దలు కొట్టుకుని వెళ్ళిపోయాడండి లోనకి. గేటే బద్దలు కొట్టుకుని లోనకి వెళ్ళిపోయిన దృశ్యాలు మనం చూసాం సార్. అలాంటి మనిషిని, ఏమండి 14 సంవత్సరాలు మనకి ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని పట్టుకొని మీరు అసెంబ్లీలో అంత కించపరిచారే, అది మీకే వదిలేస్తున్నాం. అసలు మీకు వదిలేస్తున్నామని అనటానికి కూడా మాకు రావట్లేదు. మీరు చేసిన పాపాలు ఇవన్నీ, ఒక మంచికి ఒక విలువ లేదు, వయసుకు గౌరవం లేదు, మన ప్రజలంటే విలువ లేదు. మేము ఎంతసేపు నేను బటన్లు నొక్కాను అన్నాడే కానీ సార్ ఏ రోజు కూడా ప్రజలకు ఉపయోగపడే చేయలేదు. ఇక్కడ మనకు రూపాయి ఇస్తే అక్కడ 10 రూపాయలు తీసుకున్నారండి. మళ్ళీ ఆ రూపాయలోని ఎలా తీసుకోవాలో అన్నీ కూడా తీసుకున్నారు సార్. వాళ్ళు అలా చేశారండి, ప్రజల్ని చాలా ఇబ్బందులు వాళ్ళు చేశారు సార్.